హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే శుభవార్త. గతంలో చెప్పినట్లుగానే ఈపీఎఫ్ఓ సర్వీసులు మరింత సులభంగా వేగంగా అందనున్నాయి. అంటే ముఖ్యంగా ఈపీఎఫ్ఓ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. గతంలోనే ఈపీఎఫ్ఓ 3.0 వస్తుందని కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి ప్రకటించగా, ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. ఇక మీదట ఈపీఎఫ్ఓ లావాదేవీలు 3.0 వెర్షన్లోకి మార్చబోతున్నట్లు తెలిపారు. బ్యాంక్ తరహాలోనే ఈపీఎఫ్ఓ సేవలు, కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు వివరించారు. తాజాగా హైదరాబాద్ బేగంపేటలో నూతనంగా నిర్మించిన ఈపీఎఫ్ఓ ఆఫీస్, తెలంగాణ రీజనల్ ఆఫీస్, బంజారాహిల్స్ రీజనల్ ఆఫీసుల్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఇక ఈ క్రమంలోనే మాండవీయ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈపీఎఫ్ఓ 3.0లో భాగంగా ఏటీఎంల దగ్గరికి వెళ్లి నేరుగా పీఎఫ్ చందాదారులు తమ ఈపీఎఫ్ డబ్బుల్ని కూడా విత్డ్రా చేసుకోవచ్చని చెప్పారు. అంటే ప్రస్తుతం బ్యాంక్, ఏటీఎం లేదా డెబిట్ కార్డులతోనే ఈ సేవలు పొందే అవకాశం ఉండగా, త్వరలో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఈపీఎఫ్ కార్డును కూడా జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. చిన్న చిన్న సవరణలు లేదా మార్పుల కోసం ఆన్లైన్లోనే అప్డేట్ చేసుకునే వీలు కల్పిస్తున్నట్లు మాండవీయ వివరించారు. ఈపీఎఫ్ఓ 3.0 అమల్లోకి వస్తే ఎన్నో ఇబ్బందులు తప్పనున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కార్యాలయాల వద్ద లాంగ్ క్యూలు, సమయం వృధా అయ్యే డాక్యుమెంటేషన్ ప్రాసెస్, అభ్యర్థనల తిరస్కరణ, వాయిదాలు, ఇలా వీటి బెడద తప్పేలా ఉంది. త్వరలో వీటన్నింటికీ పరిష్కారం రాబోతుంది. ఈపీఎఫ్ఓ సేవలు, సర్వీసులు మరింత సులభంగానే అందుకోవచ్చని ఇప్పుడు మాండవీయ చెప్పారు. ఇక దీంతో ముఖ్యంగా రిటైర్మెంట్ తర్వాత ఎవరైనా ఇబ్బందులు పడకుండా సేవలు పొందే వీలు కల్పించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.